ఆగస్టు 9వ తేదీ ఉదయం సమయం 10 గంటలవుతుంది. నా కూతురు వచ్చే టైం అది. అందుకే నేను ఆశగా ఎదురుచూస్తున్నాను. నాకు 36 గంటలు డ్యూటీ పడింది నాన్న. నేను రేపు ఉదయం వస్తానని చెప్పింది. ఎప్పుడూ కూడా డ్యూటీ దిగిన తరువాత 10 గంటలకు ఇంటికి వచ్చేస్తుంది నా కూతురు. తను వచ్చే వరకు నేను తను వెళ్ళిన దారినే చూస్తూ ఉంటా. మళ్ళీ అలానే వస్తుంది కదా! ఎంతైనా మధ్యతరగతి వాడిని కదా! కూతురు అంత చదువుకుందంటే చదువులేని నాలాంటి వాడికి ఎంతో గొప్ప సంతోషం అది. అది పుట్టినప్పుడు అందరూ ఆడపిల్ల పుట్టిందని అన్నారు. నేను కూడా భయపడ్డాను. కానీ ఎదుగుతూ ఉంటే, అది చదువుతూ ఉంటే, సరస్వతిగా మారుతూ ఉంటే చూసి చాలా ఆనందపడ్డాను. ఎందుకో 10 దాటింది. నా కూతురు ఇంకా రాలేదు. అర్ధరాత్రి సమయం 2 గంటలు దాటింది. అప్పటినుంచి నాకు ఏదో తెలియని అలజడి. రాత్రంతా నిద్ర పట్టలేదు. తను వచ్చి నాన్న టాబ్లెట్ వేసుకున్నారా అని అడుగుతుంది. ఆ ఒక్క మాట నాకు ఎంతో శక్తినిస్తుంది. ఆ మాట కోసమే నేను రోజంతా ఎదురు చూస్తూ ఉంటాను. ఆ రోజు అలానే ఎదురు చూశాను. నా కూతురు రావడానికి ఇంకా ఆలస్యం అవుతుంది. సుమారు సమయం 10:53 అయింది. నా భార్య నా కూతురు వచ్చే టైం అయింది కాబట్టి వేడివేడిగా ఏమైనా తింటుందని వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుంది. నేను హాల్లో కూర్చొని కూతురి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. సడన్గా నా ఫోన్ రింగ్ అయ్యింది. హలో అన్నా, మేము ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాం అంటూ ఒక ఆడగొంతు వినిపించింది. నా కూతురు ఫ్రెండేమో అనుకున్నా. చెప్పండి అని అనగానే, హాస్పిటల్కి మీరు ఒకసారి రండి అన్నారు. నేను వెంటనే ఏం జరిగింది అని అడిగాను. మీరు తొందరగా రండి అని చెప్పింది ఆమె. నాకు ఎందుకో భయమేసింది. ఏదో తెలియని ఒక అభద్రతా భావానికి లోనయ్యాను. వెంటనే మీరెవరు అని అడిగాను. అవతల నుంచి నేను ఆర్జేకర్ హాస్పిటల్ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ని మాట్లాడుతున్నా అని చెప్పింది. మీరెందుకు ఫోన్ చేస్తున్నారు? మా అమ్మాయి ఏమైంది? ఏం చేస్తుంది అని అడిగాను ధైర్యం తెచ్చుకొని. వెంటనే ఆమె, మీ అమ్మాయికి సీరియస్గా ఉంది, ఐసీయూలో ఉంది, తొందరగా రండి, మిగతా విషయాలు ఇక్కడికి వచ్చాక డాక్టర్ గారు చెబుతారు అని చెప్పింది ఆవిడ. ఒక్కసారిగా నా ప్రపంచం మొత్తం చీకటైపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నా బిడ్డకు ఏమైందో అని కంగారు వచ్చింది. నాకు కాళ్ళు వణికాయి, నా చేతులు వణికాయి, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అయినా ఇక ధైర్యం తెచ్చుకొని నా కూతురి కోసం మళ్ళీ ఇలా అడిగాను. మా అమ్మాయి ఐసీయూలో ఉండడం ఏంటి? మా అమ్మాయి డ్యూటీకి కదా వచ్చింది అని అడిగాను. ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అంటున్నాను కదండి, తొందరగా రండి అని చెప్పేసి ఆవిడ మరొక మాట మాట్లాడుకుంటా ఫోన్ కట్ చేసేసింది. ఇక ఏమైందో అన్న భయంతో ఆతృతతో నా భార్య నేను హాస్పిటల్కి ప్రయాణం అయ్యాం. మరలా ఫోన్ వచ్చింది. వెంటనే అట్నుంచి వస్తున్నారా అని అడిగింది ఆవిడ. వస్తున్నాం మేడం అని చెప్పాను నేను. ఇక నా మాటలు తడబడుతున్నాయి. నా శక్తి అంతా కోల్పోయాను. మాట్లాడే ధైర్యం కూడా నాలో లేదు. వెంటనే నా భార్య ఫోన్ తీసుకొని, ఒక్కసారి మా అమ్మాయితో మాట్లాడించండి అమ్మా అని వేడుకుంది. లేదు లేదు, మీరు హాస్పిటల్కి రాగానే మీ అమ్మాయి పనిచేసే చెస్ట్ డిపార్ట్మెంట్ వార్డుకి రండి, అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పింది మేడం. అలా చెప్పేసి ఫోన్ కట్ చేసేసింది. ఇక నా భార్య కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఇంటి నుంచి ఆరోగ్యంగానే వెళ్ళింది. హెల్త్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు. అయినా ఏమైందో అని తను నన్ను తీసుకొని హాస్పిటల్కి బయలుదేరింది. మరలా ఫోన్ వచ్చింది. ఇక ఫోన్ వస్తున్న ప్రతిసారి మాలో ఏదో తెలియని భయం. ఎందుకంటే మేము వయసు పైపడిన వాళ్ళం. మాకు ప్రతిదానికి మా బిడ్డపైన ఆధారపడడం అలవాటైపోయింది. అలాంటిది ఈరోజు నా బిడ్డ ఐసీయూలో ఉందని అనగానే ఇక బ్రతుకున్న జీవస్వంలా అయిపోయాం మేమిద్దరం. అయినా ధైర్యం తెచ్చుకొని ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేశాం. మరలా ఆమె అదే మాట చెప్పింది. మేము ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ని మాట్లాడుతున్నా. విషయం ఏంటంటే మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. బహుశా చనిపోయి ఉంటుంది. మీరు ఎంత తొందరగా వీలైనంత తొందరగా హాస్పిటల్కి రండి అనగానే నా భార్య, అమ్మా మేము హాస్పిటల్కే వస్తున్నాం, దారిలో ఉన్నామమ్మా, ఏమైందో చెప్పండమ్మా అని వేడుకుంది. నేను కూడా అలానే వేడుకున్నా. వెంటనే నా భార్య, నా బిడ్డకు ఏమైందో చెప్పండి ప్లీజ్ అని వేడుకుంది. అంటూ
ఆ రోజు జరిగిన ఫోన్ సంభాషణలు ఆ ట్రైనీ డాక్టర్ తండ్రి ఏం మాట్లాడారో స్పష్టంగా ఉంది. దీనిని ఇన్వెస్టిగేషన్లో సిబిఐ వాళ్ళు డీకోడ్ చేసి బాహ్య ప్రపంచానికి తెలియచేశారు. ఇది పూర్తిగా బెంగాలీ భాషలో ఉంది. తెలుగులో మీకోసం చెప్పడం జరిగింది. ఒక తండ్రి తనకు అందొచ్చిన కూతురు, ఉన్నత శిఖరాలకు ఎదిగిన కూతురు అలా ఆత్మహత్య చేసుకుంది అని తెలిస్తే ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి. డ్యూటీకి వెళ్ళి పని ముగించుకొని ఇంటికి వచ్చి వేడివేడిగా ఇంత తినేసి పడుకుంటుంది, రెస్ట్ తీసుకుంటుంది అని ఆశతో ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు ఈ వార్త ఎంత దుఃఖాన్ని మిగిల్చిందో అర్థం చేసుకోండి.